ఇప్పుడు ఓనర్స్ నామినేట్ చేసే టైం వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఓవరాల్గా 7 మెంబర్స్ ఉండాలి నామినేషన్స్లో. ఆల్రెడీ 5 మెంబర్స్ అయితే నామినేట్ అయిపోయారు. అందులో ఒక టిన్నెట్ హరీష్ గారు ఉన్నారు. ఇంకా రిమైనింగ్ 4 సెలబ్రిటీస్ ఉన్నారు. అందులో సుమన్ శెట్టి, సంజన, రీతు, ఫ్లోరా ఉన్నారనమాట. ఇప్పుడు ఓనర్స్ విషయానికి వస్తే వీళ్ళు మొత్తం అందరూ కూడా నామినేషన్స్లో ఉండాల్సింది 7 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ బోర్డు మీద ఉన్న దాంట్లో మినిమం 3 మెంబర్స్ అయితే టినెంట్స్ ఉండాలి కంపల్సరీగా. మినిమం 3 ఉండాలి. అట్లా అని చెప్పేసి 4 కూడా ఉండొచ్చు. డీమన్ పవన్కి ఒక ఎక్సెప్షన్ అనమాట. ఆయన కెప్టెన్సీ కాబట్టి ఆయన నామినేట్ చేసానికి కుదరదు. ఇంకా ఆల్రెడీ ఉన్న సెలబ్రిటీస్లో ఇద్దరిని అయితే స్వాప్ చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఓనర్స్ అంతా కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా డిస్కస్ చేసి ఒక పాయింట్కి అయితే వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తారన్నమాట. మొత్తం కూడా 7 మెంబర్స్ అయితే ప్లేస్ చేస్తారు. సో నామినేషన్స్లోకి వచ్చేటప్పటికి హరీష్ గారు, శ్రీజ, పవన్, డీమన్ పవన్ కాదు, ప్రియా, కళ్యాణ్ ఉంటారు, పవన్ కళ్యాణ్. ఇక ఓనర్స్ విషయంలోకి వచ్చేస్తే మన ఫ్లోరా, రీతు, రాము ఉంటారు అన్నమాట. ఓవరాల్ 7 మెంబర్స్ ఉంటారు.